నిజాంపేటలో తెలంగాణ ఉద్యమకారులు ములాఖత్తయ్యారు. 3 మండలాల కార్యవర్గాల ఎన్నికను చేపట్టారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ ఉద్యమకారుల ములాఖత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మెదక్ జిల్లా అధ్యక్షుడు గుండా ఎల్లం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం అధికారికంగా గుర్తించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి నిజాంపేట, చిన్న శంకరంపేట, రామాయంపేట మండలాలకు చెందిన ఉద్యమకారులు హాజరై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. అలాగే 3 మండలాలకు కొత్త కార్యవర్గాలను ఎన్నుకున్నారు. రామాయంపేట మండల అధ్యక్షుడిగా సిద్ధి రామరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నర్సిరెడ్డి, నిజాంపేట మండల అధ్యక్షుడిగా దేశెట్టి సిద్ధిరాములు, ప్రధాన కార్యదర్శిగా మన్నె వెంకటస్వామి, చిన్న శంకరంపేట మండల అధ్యక్షుడిగా పాపయ్య గారి రామరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పడాల సిద్ధరాములను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 10 లక్షల ఆర్థిక సహాయం, నెలకు 25,000 పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29న విజయ సంకల్ప యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ నుండి ఆలంపూర్ వరకు 110 కార్లతో యాత్ర నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులను ఏకం చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 3 మండలాలకు చెందిన పలువురు తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. జరిగిన ఈ సమావేశానికి వచ్చిన ఉద్యమకారులందరికీ ఉద్యమాభివందనాలు తెలుపుతూ రేపు 29 నాడు జరిగే సంకల్పయాత్రకు పెద్ద ఎత్తున తరలి వెళ్ళేలాగా కంపల్సరీగా అందరం ప్రోద్బలంతో జమ్మగుడి పోయి దాన్ని జయప్రదంగా సాగించాలని కోరుతున్నాను. అలాగే ఏ హక్కులైతే మనం కోరుతున్నామో అవన్నీ ఉద్యమంలో ఉండి రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకున్నామో హక్కులను కూడా సాధించుకునే ప్రయత్నం చేసి తప్పకుండా సాధించుకోవాలి. అప్పటి వరకు కూడా అందరం కలిసి కట్టుగా ఇదే ఉద్యమం చేసినట్టు చేయవలసి వచ్చినా ముందుకు వెళ్ళాలి, ఆగకూడదు. ఎప్పుడు కానీ మధ్యలో ఆపకూడదు. ఏదైనా చేస్తే అది మనకు తెలంగాణలో మనం నేర్చుకునేది అది, దాన్ని ఈనాడు వరకు కూడా సాగించాలి. రేపు జరగబోయేది కూడా అలానే ఉండి సాధిస్తే తప్పకుండా మన హక్కులు మనం సాధించుకోగలుగుతాం. మనం ఎవరినో పోయి అడిగేది ఏమి లేదు, మన దగ్గర మన హక్కులనే అడుగుతున్నాం మనం, కానీ వేరే మళ్ళీ ఆంధ్రోనో వీనో అన్నో అడిగేది లేదు. కాబట్టి తప్పకుండా సాధించుకుందాం. సాధించే వరకు కలిసికట్టుగా ముందుకు పోదామని కోరుతున్నాను. అందరికీ మీకు నా ఉద్యమం. ఈరోజు ఉద్యమకారుల సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మరి తెలంగాణ కొరకు ప్రతి ఒక్క మనిషి, ప్రతి పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరూ కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. మరి ఆ కార్యక్రమంలో భాగంగా కొందరిపైన కేసులు అయినాయి, కొందరు నష్టపోయారు. వారికి కూడా గుర్తించి గతంలో ఏంటంటే కొందరిని గుర్తించలేదు, తిరిగి మళ్ళీ ఎవరైనా కేసులు ఉన్న వాళ్ళను గుర్తించి వాళ్లకు పారితోషికం కానీ ఇంకేదైనా సాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే ఈ సోమవారం నాడు రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు మరి ఆదిలాబాద్ నుండి జోగులాంబ వరకు మాకు కార్ ర్యాలీ అనేది ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమంలో మరి భారీ ఎత్తున మరి తెలంగాణ అమరవీరులకు మరి ఎంతో మనము రుణపడి ఉన్నాం. వారి యొక్క ఆశయాలు సాధించుకున్నాం. ఇంకా ఉద్యమకారులకు గుర్తింపు రావాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమాన్ని సాగిస్తూ ఉంటాం. తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ములాఖత్ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క ఉద్యమకారునికి మరియు నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు రామాయంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళంతలా వాళ్ళ కాంగ్రెస్ ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వారి మేనిఫెస్టోలో పెట్టారు. ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన న్యాయం చేసి పారితోషికం, పెన్షన్ లాంటి పథకాలు ఇస్తామని అన్నారు. కాబట్టి మనం 2.5 సంవత్సరాల తర్వాత ఈరోజు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, రామాయంపేట మండల కమిటీ, నిజాంపేట కమిటీ అన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క డిమాండ్లన్నీ మరి సోమవారం రోజున ఆదిలాబాద్ జిల్లా నుండి మరి జోగులాంబ, గద్వాల, అలంపూర్ వరకు మరి 101 కార్లతో ర్యాలీ ఉంది. అందులో కూడా రామాయంపేట, నిజాంపేట, శంకరంపేట నుండి కూడా మనం కూడా ఇక్కడ 10 కార్లతోని అలంపూర్ కార్యక్రమానికి వెళ్తున్నాం. కాబట్టి అక్కడ అన్ని విషయాలు అక్కడ పెద్దలు మాట్లాడతారు.
అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మరి ఈ యొక్క మండల కమిటీలు ఎందుకు వేసుకోవడం జరిగిందంటే చాలామంది ఉద్యమకారులు 14 సంవత్సరాలు నిరంతరం పోరాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత కొంతమంది ఈరోజు కనుమరుగైపోయిన సమయంలో వారిని బయటకు తీసేది ఉద్యమకారులుగా గుర్తించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కమిటీలు వేసి మరి కనుమరుగైపోయిన ఉద్యమకారులను కూడా బయటకు తీసి మరి యొక్క ఈరోజు రాష్ట్రానికి వారి పేర్లు కూడా గుర్తుంటట్టు ప్రభుత్వం దృష్టిలో పడేటట్టు ఎల్లుండి సోమవారం కార్యక్రమం ఉంది. కాబట్టి దయచేసి ఉద్యమకారులందరూ ఈరోజు మీటింగ్కు హాజరు కాని వారు కూడా ఆ యొక్క సోమవారం నాడు ఆ యొక్క మీటింగ్కి హాజరు కావాలని కోరుతూ మరి యొక్క మీటింగ్కు పిలవగానే వచ్చేసిన అందరికీ నా యొక్క తరపున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి జై తెలంగాణ. రామంపేట మండలంలో తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని వర్గాలు సబ్బన్న వర్గాలు మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించడం, దానిలో భాగంగానే తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వనటువంటి డిమాండ్తోని ఈరోజు అందరము అలయబలే సమావేశంలో ఈ యొక్క అందరి సమిష్టితోని కొన్ని ఉద్యమకారులకు రావాల్సినటువంటి విధంగా మరి ఒక్కొక్కరికి 25,000 పింఛన్ను మరి ప్రభుత్వ పరంగా మరి అందియాలి. అదేవిధంగా మరి ఉద్యమకారునికి మరి 250 గదాల మరి ప్లాట్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం నాడు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇల్లు నిర్మాణం చేస్తే 10 లక్షల రూపాయల మరి ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా మరి ఉద్యమకారులకు హెల్త్ కార్డు సంబంధించినటువంటి కూడా ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా మరి ప్రశంసా పత్రం కూడా మరి ఉద్యమకారులను గుర్తించి ఆ గౌరవ పత్రాన్ని కూడా అందించాలని మేమందరము మరి సోమవారం నాడు 101 కారుతోని ఆదిలాబాద్ నుండి జోగులాంబ వరకు మరి యొక్క రథయాత్ర మరి ప్రారంభం అవుతుంది. దీనిలో భాగంగానే మరి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క నివేదికను అందజేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే ఎవరెవరు జైలు పేరో వారి యొక్క కేసులను కూడా అన్ని కూడా మా యొక్క ఫైల్ ద్వారా మేము ప్రభుత్వానికి అందిస్తున్నాము. ఆ నివేదిక ద్వారా మా ఉద్యమకాలను గుర్తించి న్యాయం చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. రామాయణపేటలో మేము సమావేశమై మరి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తూ మా తెలంగాణ ఉద్యమకారులకు 25,000 పారితోషికము గౌరవ వేతనం లాగా అది పెంచినటువంటిది, గృహాలు, అదేవిధంగా మా హక్కులన్నిటి దాని గురించి మెదక్ జిల్లా ఈ యొక్క ఉద్యమ ఫోరం తరపున మేము ఈ కార్యక్రమం చేస్తాం. త్వరలో మరి ప్రభుత్వం ఏ దాన్ని అయితే గుర్తించిందో ఆ కమిటీని తీసుకొని రామన్పేటలోనే ఈ పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకొని అంటే మరి అదేవిధంగా మేము ఆదిలాబాద్ నుండి సోమవారము అలంపూర్ వరకు మరి కార్యక్రమము 101 కార్లతోని కార్యక్రమం ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఈ కార్యాచరణ అయిపోయిన తర్వాత మేము ఈ ఫామ్లెట్లో మొత్తము మేము నింపి ప్రభుత్వానికి రాష్ట్ర కమిటీ ద్వారా పంపిస్తామంటేటువంటిది మీకు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై.